हरिः ओं श्रीगुरुभ्यो नमः। परिकिंपन्निजभक्तियुक्तगरिमिं पाटिल्लु పంకేరుహోదరవిన్యస్తసమస్తధర్మముల శాంతస్వాంతులై సంగముం పరివర్జించి విశుద్ధ చిత్తులగుచుం పంకేజపత్రేక్షణేతరధర్మైక నివృత్తులై సతతముంజైచారి చించుచున్ మరియు అహంకార మమకార శూన్యులై అర్ధివర్తించుచు అక్షరాది మార్గగతుండును మహనీయ చరితుండు విశ్వతోముఖుడును విమల యశుడు జగదుద్భవస్థాన సంహార కరణుండు అవ్యయుండు అజుడు పరాపరుండు పురుషోత్తముడు నవ పుండరీకక్షుండునైన సర్వేశ్వరునందు బొంది మానితా పునరావృత్తి మార్గమైన ప్రవిమలానంద తేజో విరాజమాన దివ్య పదమున సుఖించు ధీరమతులు మరలిరారు ఎన్నటికి నీ జన్మములనొంద సకల స్థవర జంగమ ప్రతతికిం చర్చింప తాను ఆఢ్యుడై అకలంక శృతి గర్భుడుం పరముడున్నైనట్టి ఈశుండు సేవక యోగేంద్ర కుమార సిద్ధముని దేవశ్రేణి యోగి యోగ ప్రవర్తకమై తన్ను భజింపజూపు సగుణ బ్రహ్మంబులీలాగతిన్ అట్టి సర్వేశ్వరుండు అయ్యయి కాలంబులందును తద్గుణ వ్యతికరమున జనించుచుండుని చొట్పున ఋషిదేవగణములు తమ తమ కర్మ నిర్మితైశ్వర్య పరమేష్ఠ్యములందు పురుషత్వమున పొంది అధికారములు వహించి వర్తించి క్రమరవతురు మరికొందరారూఢ కర్మానుసారమైన మనములను చలకరిగి ధర్మములయందు శ్రద్ధతో గూడి అప్రతిషిద్ధమైన నిత్య నైమిత్తికాచార నిపుణులగుచు తగిరజో గుణచలిత చిత్తములు కలిగి వినుత గుణోత్తరుండు ఉరు విక్రముడైన హరిన్ భజించి తన్మనన లసత్కథామృతము మనుగగ్రోలుటమాని దుష్కథల్ విని ముదమందుచుందురు వివేక విహీనత ఊర పంది ఆత్మను మధురాజ్య భక్ష్యములు మాని పురీషముకేగు చాట్పునన్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, చివరిగా 43వ శ్లోకంలో కపిల మహర్షి తల్లైనటువంటి దేవహూతికి ఏం చెప్పాడు అని, దాని యొక్క ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈ విధంగా చెప్పాడు అని చెప్పి, యా యదం శృణుయాదంబ శ్రద్ధయా పురుష సకృతి యో అభిదత్తే మచ్చిత్తస్య హ్యేతి పదవీంచమే. ఓ అమ్మ, ఎవరైతే ఇదం ఇప్పుడు నేను చెప్పింది అంతా కూడా, ఈ కపిల గీత అనబడేటువంటిది అంతా కూడా శృణుయాత్, ఎవరైతే వింటారో, శ్రద్ధగా ఎవరైతే వింటారో, పురుష సకృత్, ఆ మానవుడికి ఎప్పుడైతే వింటాడో, నెంబర్ 1 వినడం చేస్తాడో, రెండవది సకృత్ మత్ చిత్తస్య నాయందే తన మనసుని లగ్నం చేస్తాడు. ఎప్పుడైతే ఇది శ్రద్ధగా విన్నామో, అది ఆ శ్రద్ధగా విన్నప్పుడు మనకి అది అర్థమైన తరువాత దానిని మననం చేస్తాము. మననం చేసి దానితో కన్విన్స్ అయ్యి, ఓహో ఇదంతా కరెక్టే, ఇట్ ఈజ్ యాజ్ ఫర్ ది సైంటిఫిక్ లాస్ అండ్ ఫినామినా అని ఎవరైతే ఉండి ఆ ప్రాసెస్ అంతటిని, నేను చెప్పినటువంటి దాన్ని అంతటినీ కూడా మత్ చిత్తస్య, నన్నే మనసులో పెట్టుకుని ఉంటారో, అంటే మొట్టమొదటి శ్రద్ధగా వింటారో, విన్న తర్వాత మత్ చిత్త, నాయందే వాళ్ళ మనసు
ఉంటుందో అలాగా ఈ అభిధత్తే ఎవరైతే ఈ విషయాన్ని చెప్తాడో, చెప్పేవాడు వినేవాడుకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే మనసులో నన్నే ధ్యానిస్తూ ఉండాలి. వినడమే కాదు, మనసులో ధ్యానిస్తూ ఉండాలి. సాధారణంగా మానవులు ఉండేటువంటి లక్షణం ఏమిటంటే అన్ని వినేస్తూ ఉంటారు, మనసులో ఏమీ పెట్టుకోరు. అసలైనటువంటి విధానాన్ని కాకుండా అలాంటి నూటికో కోటికో ఒకళ్ళో ఇద్దరో ఉంటే ఉండొచ్చును అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలాగా విని మనసులో పెట్టుకుని నన్ను ధ్యానిస్తూ ఇది నిజము అని నమ్మినటువంటి వాళ్ళు పదవీం ఏతి, నా యొక్క పదాన్ని దే కమ్ టు మై స్టేటస్, దే విల్ బి ఎలివేటెడ్ టు మై స్టేటస్, నా యొక్క స్థితిని, నా యొక్క పదవిని, నా యొక్క అసలైనటువంటి స్థితిలో వాళ్ళు చేరుకుంటారమ్మా అని చెప్పి ఫలశ్రుతిగా చెప్పిన తర్వాత, ఏమండి బాగానే ఉంది, మరి దేవహూతి వింది కదా, సరే దేవహూతి కపిల మహర్షి చెప్తున్నాడు దేవహూతి వింది, అక్కడ ఉండేటువంటి చెట్టు మీద ఉండేటువంటి పక్షులు పిట్టలు ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఆశ్రమంలో వీళ్ళిద్దరే కబుర్లు కాకుండా ఇంకా ఆశ్రమంలో రకరకాలైనటువంటి వాళ్ళు వింటూ ఉంటారు కదా, వీళ్ళు వినే ఉంటారు. అదేవిధంగా ఈ చెప్తున్నటువంటి కథ అంతా సాక్షాత్తు సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి ఆ చుట్టూ ఉండేటువంటి జనం కూడా వింటూ ఉంటారు. ఈ మొత్తం ఎపిసోడ్ అంతటినీ కూడా సూత మహర్షి సౌనికాది మహర్షులకు చెప్తూ ఉంటారు కదా, మరి మొత్తం అందరూ కూడా శ్రద్ధతోనే విన్నటువంటి వాళ్లే కదా. మరి ఇలాంటి విన్నటువంటి వాళ్ళకి దేవహూతికి రెండు విషయాలు జరిగాయి. ఒకటి ఏమిటంటే ఆ వినడం వల్ల జ్ఞానం కలిగింది, జ్ఞానం కలిగి అక్కడే ఉండిపోలేదు, మోక్షం కూడా వచ్చింది. అంటే రెండు విధాలు జరుగుతూ ఉంటాయి అనేటువంటి విషయాన్నే ఈ 33వ దీంట్లో చెప్పడం ప్రారంభించాడు. ఇందులో ఇప్పుడు దేవహూతికి జ్ఞానం వచ్చింది, మోక్షం వచ్చిందని వ్యాస మహర్షి చెప్పినట్టుగా మైత్రేయ మహర్షి విదురుడితో ఈ విధంగా చెప్పాడు. యావం నిశమ్య కపిలస్య వచో జనిత్రే సా కర్దమస్య దయితా కిల దేవహూతి విస్రస్తమోహపటలాతమభిప్రణమ్య తుష్టావతత్వ విషయాంకిత సిద్ధభూమిం. ఏవం నిశమ్య, ఈ విధంగా నిశమ్య విన్నది ఎవరు అంటే కపిలస్య వచః, ఆ కపిల మహర్షి చెప్పినటువంటి వాక్యాలన్నిటినీ కూడా, ఆ స్పీచ్ అంతటినీ కూడా జనిత్రి తల్లైనటువంటి ఆవిడ ఎవరు అంటే సా కర్దమస్య దయిత, కర్దమ ప్రజాపతి యొక్క దయిత భార్య అయినటువంటిది. తర్వాత కపిల మహర్షి యొక్క జనిత్రి తల్లి అయినటువంటి దేవహూతి నిశమ్య పూర్తిగా వింది. ఈ విధంగా మొత్తం చాలా శ్రద్ధగా వింది. ఆ శ్రద్ధగా వినేటప్పుడు క్వశ్చన్స్ వేసింది. ఆ క్వశ్చన్స్ వేసి తర్వాత ఆయన చెప్పినటువంటి క్వశ్చన్స్ వేసినప్పుడు సిన్సియారిటీ ఉంది, శ్రద్ధ ఉంది, తెలుసుకోవాలి అనేటువంటి ఆతృత ఉంది. ఇదంతా కూడా మహాత్ముడైనటువంటి సాక్షాత్తు పరమాత్మే చెప్తున్నాడు అనేటువంటి భావం ఉండడం చేత ఆవిడ మనసంతా చెప్పినటువంటి విషయాన్నంతటినీ కూడా మనసులో పెట్టుకున్నటువంటి స్థితిలో ఆవిడకి ఏం జరిగిందంటే విస్రస్త మోహపటలా, విస్రస్త అంటే నశించిపోయి, అంతవరకు మోహం, నా కుమారుడు, నేను కర్దమ ప్రజాపతి భార్యని, నేను ఫలానా కూతుర్ని, తర్వాత నాకు ఈ ఆశ్రమం ఉంది, నాకు ఈ డ్యూటీలు ఉన్నాయి, ఈ ధర్మాలు ఉన్నాయి అనేటువంటి ప్రకృతి సహజమైనటువంటి మోహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విస్రస్త పటలం అంటే గుంపులుగా ఉండేటువంటి మోహపటలం అంతా కూడా విస్రస్త నశించిపోయింది. నెంబర్ 1 ఆవిడ ఎప్పుడైతే విందో, తర్వాత విస్రస్త మోహపటల. ఇప్పుడు ఈ విన్నదంతా ఎవరి దగ్గర నుంచి వింది అంటే తత్వ విషయాంకిత సిద్ధభూమి,
అంటే తత్వము అంటే అస్సలైనటువంటి యథార్థమైనటువంటి స్థితిని తత్వము అంటారు. నిజము వేరు, సత్యము వేరు. తత్వము అంటే అస్సలైనటువంటి స్థితి ఏమిటి, అసలైనటువంటి నిజం ఏమిటి, అది తత్వం అంటారు. ఆ తత్వ విషయంలో అంకిత సిద్ధభూమి, అటువంటి తత్వ విషయాలు తెలిసినటువంటి ఆ తత్వ విషయానికి పూర్తిగా అంకితమైపోయినటువంటి వాళ్ళు ఎవరు, మహాసిద్ధులు ఉంటారు. అటువంటి మహాసిద్ధులకు సిద్ధి భూమి, వాళ్ళందరికీ ఆశ్రయమైనటువంటి వాడు. అంటే జ్ఞానం పొందినటువంటి మహాత్ములు ఈ లోకంలో ఇంతవరకు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎవరు ఆశ్రయమైనటువంటి వాడు అంటే కపిల మహర్షి. ఎందుకంటే సాక్షాత్తు కపిలుడు పరమాత్మ స్వరూపమే, అవతారం కింద దిగి వచ్చాడే కాబట్టి ఆ కపిల మహర్షి యొక్క స్థితిలో నుంచే ఈనాడు పూర్వంలో కూడా మనం చూసినటువంటి సిద్ధులందరూ, ఎటువంటి సిద్ధుల్ని మనం చూసిన ఆ సిద్ధులందరికీ ఆశ్రయమైనటువంటి వాడు కపిల మహర్షి. కాబట్టి అందువల్ల తత్వ విషయాంకిత సిద్ధభూమి, ఆయన భూమి, ఆ భూమిలో నుంచే సిద్ధులందరూ పుట్టుకొచ్చారు. అటువంటి తం అభిప్రణమ్య తుష్టావ, అటువంటి ఆ కపిల మహర్షినికి తుష్టావ చాలా ప్రేమతో, గౌరవంతో, ఆ జ్ఞానం నిండిపోయినటువంటి హృదయంతో తుష్టావ స్తుతించింది ఆ కపిల మహర్షిని. ప్రణమ్య అభిప్రణమ్య, నమస్కారం చేసి, అంటే సాష్టాంగ నమస్కారం కొడుకుకి చేసి ఆవిడ తుష్టావ స్తుతించింది అన్నాడు. అంటే ఇప్పుడు ఆవిడ ఎవరి ద్వారా విన్నది అంటే తత్వ విషయాంకిత సిద్ధభూమిం కపిల అందరి సిద్ధులకి ఈనాడు మనం చూస్తూ ఉండేటువంటి సకల సిద్ధులు కూడా ఎక్కడి నుంచి వచ్చారు, ఆ సిద్ధలోకానికి అధిపతి అయినటువంటి వాడు, ఆ పరిపూర్ణమైనటువంటి సిద్ధత్వంలో నుంచి వచ్చినటువంటి ఆ కపిలుడికి ప్రణమి, ఆయన ద్వారా వింది కాబట్టి ఆ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్లే చెప్పేటువంటి గురువుకి కూడా ఆ అనుభవం ఉండాలి, ఆ శ్రద్ధ ఉండాలి, ఆ భక్తి ఉండాలి, దాని మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి, దానిని సాధన చేసినటువంటి వాడు ఉండాలి. అటువంటి వాళ్ళు చెప్పినప్పుడే మన మనసుకి ఎక్కుతుంది, శ్రద్ధ కలుగుతుంది, భక్తి కలుగుతుంది అని ఇది గురు పరంపరగా రావాల్సినటువంటి విషయము అనేటువంటి మన శాస్త్రాలు చెప్పినటువంటి విధంగా ఇక్కడ కనిపిస్తుంది. అప్పుడు దేవహూతి రువాచ, ఇలాగా ఇంక నమస్కారం చేసిన తరువాత దీనినే ఇందాక పైన చెప్పినటువంటి శ్లోకానికే పోతన గారు ఈ ప్రకారంబునం కర్దమ దయితి అయిన దేవహూతి, దయిత అంటే భార్య, కర్దమ ప్రజాపతి భార్య దేవహూతి కపిలుని వచనంబు విని, ఆ కపిలుడి చెప్పినటువంటి వచనము ఆ మొత్తం అంతా కూడా విని నిర్ముక్త మోహపటలయగుచు, నిర్ముక్త మొత్తం మోహపటలం అంతా కూడా నశించిపోయినటువంటి సాష్టాంగ దండ ప్రణామంబులాచరించి తత్వ విషయాంకిత సంఖ్యజ్ఞాన ప్రవర్తంబకు స్తోత్రంబు చేయను ఉపక్రమించి కపిలునికి ఇట్లనియే. ఆ విన్నటువంటి తాను విన్నటువంటి ఆ అసలైనటువంటి తత్వాన్నే స్తోత్రం కింద మార్చి ఆ స్తోత్రస్వరూపుడైనటువంటి కపిలుణ్ణి ఆవిడ ప్రార్థించడం ప్రారంభించింది అన్నాడు. అంటే ఏమిటన్నమాట, తత్వ విషయాంకిత సాంఖ్యజ్ఞాన ప్రవర్తకమైనటువంటి స్తోత్రం చేసింది ఆవిడ. స్తోత్రాన్ని మామూలుగా చేస్తూ ఉంటాం, మీరు చాలా ఓ స్వామి నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు శరణాగతుడివి, నువ్వు ఇంకో పాటలు రాసేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎక్కడ అనుభవం ఉండదు, ఏ గుడ్డ ఉండదు, ఏదో కాస్త కవిత్వం రాయడం అలవాటు ఉంది కాబట్టి వాళ్ళు ఏవో రాసేస్తూ ఉంటారు. కానీ తత్వ విషయాంకిత సాంఖ్యజ్ఞాన ప్రవర్తకంబగు స్తోత్రంబు, ఆయన చెప్పినటువంటి మొత్తం అన్ని విశేషాలలోనూ వెనకాల ఉండేటువంటి ఆ పరమాత్మతత్వం తన మనసుకు పట్టిన తరువాత ఆ చెప్పినటువంటి విషయాలలో ఉండేటువంటి పరిజ్ఞానం అంతటినీ కూడా స్తోత్ర రూపంలో పరమాత్మ అయినటువంటి కపిల మహర్షిని ఆవిడ స్తోత్రం చేసింది. అధాప్యజో అంతఃసలిలేశయానాం భూతేంద్రియార్థ
శుద్ధాత్మమయం వపుస్తే గుణప్రవాహం సదశేషబీజం దధ్యౌ స్వయం యజ్జఠరాబ్జజాతః అని నమస్కారం పెట్టి ఆ ఎదురుగా ఉండేటువంటి ఆ కపిల మహర్షికి తల్లి నమస్కారం పెడుతూ, ఓ కపిల, అథ ఓ కపిల, యత్ జఠర అబ్జజాతః, ఈ బ్రహ్మదేవుడు యత్ జఠర అబ్జజాతః, శ్రీమన్నారాయణుడి యొక్క ఉదరములో ఉండేటువంటి పద్మమునందు జన్మించారుగా బ్రహ్మదేవుడు. ఎందుకంటే ఆయన ముందు చెప్పాడుగా, ఆ చెప్పేటువంటి కథ అంతా ఆవిడికి అనుభవంలోకి వచ్చేసేసి ఆ కథ సారం అంతటిని కూడా తలుచుకుంటూ దాన్ని స్తోత్రం కింద మలిచి ఆవిడ చెప్తోంది. ఎవరి హృదయం ఉదర పద్మంలో నుంచి జనించినటువంటి అజహ అపి బ్రహ్మ కూడా ఏం చేస్తూ అంతఃసలిలే, ఆ బ్రహ్మ కూడా ఎక్కడి నుంచి వచ్చాడు అంటే అంతఃసలిలే శయానాం, ఆ బ్రహ్మాండమైనటువంటి ఆ పాల సముద్రంలో అంతఃసలిలే నీటి మధ్యలో శయానాం పడుకున్నటువంటి ఆ పరమాత్మ ఏ విధంగా ఉన్నాడు అని ఈవిడికి అర్థమైంది. ఆ పరమాత్మని ధ్యానం చేస్తూ ఈ విధంగా చెప్పి పడుకున్నటువంటి శ్రీమన్నారాయణుడు కాళ్ళు చేతులు ఏదో బొడ్డులో నుంచి పద్మము, ఆ శేషుడు, ఈ పాల సముద్రము ఇవి కింద కాకుండా, ఆ మనిషి రూపం కింద కాకుండా ఆ పరమాత్మ స్వరూపం ఎలా ఉంది అంటే భూత ఇంద్రియ అర్ధ ఆత్మమయం. ఆ పరమాత్మ ఆ సగుణ రూపంతో ఉండేటువంటి ఆ పరమాత్మ భూత పంచభూతాలతో కూడుకున్నటువంటి సమస్తమైనటువంటి భూతాలు 14 లోకాల్లో ఉండేటువంటి కోట్లాది రకాలైనటువంటి ఈ జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇంద్రియాలు, తర్వాత అర్ధ, ఆ ఇంద్రియాల యొక్క గుణములు ఏవైతే ఉన్నాయో శబ్దము, రూపము, శబ్ద రసగ్రంథ తన్మాత్రలు అనేటువంటివన్నీ కూడా, తరువాత అర్ధ ఆత్మమయం జీవులు, ఆ జీవుల యొక్క ఇప్పుడు ఆ రూపం ఎలా కనిపిస్తోంది అంటే మనం చూస్తుంటే కాళ్ళు చేతులు పొట్ట ఉరహ కిరీటం ఇలా చూస్తూ ఉంటాం. కానీ ఈవిడ ఎలా చూస్తోంది పరమాత్మని అంటే ఆ కపిలుడిని ఎదురుగా ఉండేటువంటి ఆ సగుణ రూపంలో ఉండేటువంటి కపిలుడిలో పంచమహాభూతాలు, తర్వాత జీవులు, తర్వాత ఇంద్రియాలు, తర్వాత ఇంద్రియాలకే విషయాలైనటువంటి విశేషాలు, వీటిలన్నిటినీ కూడా చూస్తూ తర్వాత గుణ ప్రవాహం, ఆ పరమాత్మలో సత్వరజస్తమో గుణాలనేటువంటి ఒక ప్రవాహం ఇలాగ ప్రవహిస్తూ ఉంది. అందులో ఇంద్రియాలు ఉన్నాయి, అందులో పంచభూతాలు ఉన్నాయి, అందులో ఆ పంచభూతాలతో పాటు ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాలతో పాటు ఈ జీవులు ఉండేటువంటి ఆ మొత్తం కలగా పులగంగా ఉండేటువంటి సత్ అంటే ఉండుట, అవన్నీ కూడా ఉన్నవి. ఉండుట అనేటువంటి ఆ రూపం ఎలా ఉందంటే అశేష బీజం, అలాగ ఉండేటువంటి ఆ పదార్థాలన్నీ కూడా ఒక చిన్న బీజప్రాయంగా, ఒక చిన్న విత్తన రూపంలో అశేష బీజం. ఏమిటి ఆ బీజం ఏమిటి అంటే, ఉదాహరణకి మనం ఏదైనా ఒక మర్రి విత్తనం వేసాను, దాంట్లో మర్రి చెట్టు మాత్రమే వస్తుంది. కానీ ఇందాక పైన చెప్పినటువంటి భూత ఇంద్రియ అర్ధ ఆత్మమయం, ఈ సత్వగుణ ప్రవాహం ఇవన్నీ కలిపేసేసినట్లయితే ఒక చిన్న బీజం కింద ఉంటుంది. ఆ బీజంలో నుంచే మనం చూస్తూ ఉండేటువంటి ఈ 14 లోకాలు కూడా వచ్చే 14 లోకాల్లో ఉండేటువంటి సమస్తమైనటువంటి జీవులందరూ కూడా వచ్చేసారు. అటువంటి బీజస్వరూపాన్ని అశేష బీజం తే, అటువంటి బీజస్వరూపంలో ఉన్నావు నువ్వు అని చెప్పి కొడుకు కింద కనిపించడం లేదు, సాక్షాత్తు పరమాత్మ యొక్క స్వరూపం వపుహు. ఆ స్వరూపం నీ దేహం కింద, వపుహు అంటే దేహం అన్నమాట. స్వయం దధ్యౌ, అటువంటి నీ స్వరూపాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నాను అని చెప్పి ఆవిడ చెప్పింది.
ఇది మనం జాగ్రత్తగా సాధన చేసుకునేటువంటి దానికి కూడా పనికొస్తుంది. ఉదాహరణకి మనం గుడికి వెళ్ళాం అనుకోండి, గుడిలో ఏదో బ్రహ్మాండమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందన్నమాట. ఇప్పుడు ఆ విగ్రహం ఉన్నప్పుడు మనం కపిల గీత అంతా విన్నాంగా. అంటే ఇప్పుడు ఆ విగ్రహంలో అబ్బా దండలు బాగున్నాయి, మంచి ఆభరణాలు వేశారు, పింక్ డైమండ్లు ఉన్నాయి, ఇవి కాదు. వీటిలో నుంచి కాకుండా ఆ విగ్రహంలో పంచమహాభూతాలు అంటే ఏమిటి, పృథివీ, జలము, అగ్ని, వాయువు అవి ఉన్నాయి. తర్వాత సమస్తమైనటువంటి లోకాల్లో ఉండేటువంటి సమస్తమైనటువంటి జీవులు, బ్రహ్మాది లోకాలు, తర్వాత బ్రహ్మ, నవబ్రహ్మలు, మహర్షులు, సిద్ధులు, సాధ్యులు వీళ్ళందరూ కూడా ఆ శరీరంలో ఉండి ఆ స్వరూపం కింద దేహం ధరించినటువంటి పరమాత్మ యొక్క రూపానికి ధ్యానించాలి అని చెప్పి దేవహూతి ఏ విధంగా ధ్యానం చేసిందో ఆ ధ్యానాన్ని 33వ అధ్యాయంలో ఈయన ఈ విధంగా చూపించినటువంటి విశేషం కనిపిస్తూ ఉంది. తరువాత అప్పుడు అలాగ ధ్యానం చేస్తున్నాను అని చెప్పి ఆవిడ ధ్యానం చేసిన తరువాత సయేవ విశ్వస్య భవాన్ విధత్తే గుణప్రవాహేణ విభక్త వీర్య సర్గాద్యనీహో అవితధాభిసంధిరాత్మేశ్వరో తర్క్య సహస్రశక్తి. ఓ స్వామి, నువ్వు అకర్తవి, నీ శరీరంలో ఇవన్నీ ఉన్నాయి, నువ్వు మాత్రం నువ్వేమి కర్తవి కాదు నువ్వు. తరువాత అనీహ అంటే నిష్క్రియుడివి, నువ్వు ఏమి పనిచేయటం జస్ట్ నువ్వు అలా ఉన్నావు అంతే. అలా ఉండేటువంటి అభిసంధి, నీ శరీరం మొత్తం అంతా కూడా అభిసంధి సత్య సంకల్పమే ఉంది. అంటే ఏమిటన్నమాట, ది ట్రూయెస్ట్ రియాలిటీ అంటే అబ్సల్యూట్ ట్రూత్, దాన్నే సత్యము అంటారు. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అన్నాగా ఆ సత్యం అది అనంతమైనటువంటి సత్యస్వరూపమైనటువంటి అభిసంధి. అందులోనే సత్యం యొక్క సంకల్పం అంతా కూడా దాంట్లోనే ఉంది. సత్యానికి సంకల్పం ఉంటుంది, ఆ సంకల్పం పనిలోకి వచ్చినటువంటి దాన్ని ఋతం అంటారు. సత్యం వదిష్యామి ఋతం వదిష్యామి అని మామూలుగా గణేశోపనిషత్తులో వస్తుంది. సత్యం అంటే అబ్సల్యూట్ ట్రూత్. ఇఫ్ ద ట్రూత్ స్టార్ట్స్ యాక్షన్, ఆ సత్యం పని చేయడం ప్రారంభిస్తే దాన్ని ఋతం అంటారు. ఋతమన్నా సత్యమే, సత్యమన్నా సత్యమే. అటువంటి అభిసంధి ఆ స్వరూపంలో ఉన్నావు స్వామి. నువ్వు ఉన్నావు, బాగానే ఉంది. నువ్వు ఆత్మ ఈశ్వర, నీలో జీవులు ఉన్నారని చెప్పాను చూసావా, పంచభూతాలు ఉన్నాయని చెప్పాను చూసావా, గుణ ప్రవాహాలన్నీ ఉన్నాయని చూసావా, వీటిలన్నిటినీ కూడా ఆత్మ, ఆ జీవులందరికీ కూడా ఈశ్వర, నువ్వు ప్రభువువి, నీ మాటే ఆ జీవులందరూ వింటూ ఉంటారు. నువ్వు ఎలాగైతే నడిపిస్తూ ఉంటావో ఆ విధంగా లొంగి ఉండేటువంటి వాడివి నీవు. అతర్క్య సహస్రశక్తి. అతర్క్య అంటే ఏమిటి, తర్కానికి అందనటువంటి సహస్రశక్తి, వేలాది శక్తులు నీలో కలిగి ఉన్నటువంటి వాడవు. అంటే దీన్నే మామూలుగా ఐన్స్టీన్ ఏం చేశాడంటే యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ అని చెప్పేసి అన్నిటినీ కలిపేసి ఒకే ఒక ఈక్వేషన్లోకి తీసుకురావడానికి అని ప్రయత్నం. మనకు అనేక రకాలైనటువంటి శక్తులు ఉన్నాయి. అంటే ఏమిటంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అని, తర్వాత థర్మోడైనమికల్ ఫోర్సెస్ అని, షార్ట్ రేంజ్ ఫోర్సెస్ అని, లాంగ్ రేంజ్ ఫోర్సెస్ అని, గ్రావిటేషనల్ ఫోర్సెస్ అని, మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ అని, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ అని, తర్వాత సర్ఫేస్ టెన్షనల్ ఫోర్సెస్ అని, తర్వాత ఏదో రకరకాలైనటువంటి స్ట్రెస్ స్ట్రెయిన్లో ఉండేటువంటి ఫోర్సెస్ అని, ఇలాగ రకరకాలైనటువంటి శక్తులు. ఇవి మనకి సైన్స్కి ఇంతవరకే తెలుసు. కానీ అతర్క్య సహస్రశక్తి, అతర్క్య తర్కానికి అందనటువంటి, నీ సైన్స్కి అందనటువంటి సహస్రశక్తితో ఉన్నాడు ఆ పరమాత్మ. ఆ పరమాత్మను నేను చూస్తున్నాను. అతర్క్య సహస్రశక్తి అంటే దే కెనాట్ బి ఫిక్స్డ్ ఇంటూ ఈక్వేషన్స్, దే కెనాట్ బి విజువలైజ్డ్ బై ది సైంటిస్ట్ ప్రజెంట్ డే సైన్స్. అటువంటి ఇప్పుడు బయలాజికల్ శక్తులు కూడా ఉంటూ ఉంటాయి.
అంటే ఏమిటనమాట, ఉదాహరణకి మనకి ఏదైనా జీవకణం ఉందనుకోండి, జీవకణంలో ఉండేటువంటి రకరకాలైనటువంటి పదార్థాలకి రకరకాలైనటువంటి శక్తులు ఉంటాయి. అంటే ఏమిటి, అవి చేసేటువంటి పనులు, శక్తి ఉంటే కదా పనులు చేస్తాం. కాబట్టి శక్తులు అంటే అవన్నమాట. అంటే ఏమిటి, మల్టీ డైమెన్షనల్ ఫోర్సెస్ సిస్టమ్ కింద అతర్క్య సహస్రశక్తి సహ, అటువంటి వాడివి నువ్వు. అంటే ఏమిటి, నువ్వేమీ పని చేయకుండా అలా ఉన్నట్టున్నావు. తర్వాత మొత్తం సత్యం అంతా నీలోనే ఉంది. అంటే ఏమిటనమాట, మొత్తం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి యూనివర్సు, ఈ 14 లోకాలు వెనకాల ఉండేటువంటి అవితథ సత్య అభిసంధి, సత్య సంకల్పుడైనటువంటి వాడు. తర్వాత నువ్వే యు ఆర్ ది టోటల్ కంట్రోలింగ్ మెకానిజం. తర్వాత అతర్క్య సహస్రశక్తి, సహస్రమైనటువంటి ఫోర్సెస్, శక్తుల చేత కూడుకున్నటువంటి సహ, అట్టి భవాన్ ఏవ, అటువంటి వాడు భవాన్ ఏవ, నీవే. అంటే మనం చూస్తున్నటువంటి విగ్రహంలో ఇవన్నీ కూడా ఒక్కసారి తలుచుకుని మనం చూసినటువంటి విగ్రహాన్ని కానీ మనం ధ్యానం చేసినట్లయితే మనకి కపిల గీత యొక్క అది కొంచెం ఆచరణ చేసినట్టు అవుతుంది. అలాగా నీవే గుణ ప్రవాహేణ విభక్త వీర్య, అలా ఉండేటువంటి నువ్వున్నావే. అప్పుడు గుణ ప్రవాహేణ వెంటనే సత్వరజస్తమో గుణాలనేటువంటి ఒక్కసారి నీ శరీరంలో నుంచి ఒక ప్రవాహం కింద ఇలా కదులుతూ ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తుందంటే జీవుల్ని, పంచభూతాలని, పంచతన్మాత్రల్ని, తర్వాత ఈ విపరీత ఉండేటువంటి సహస్రమైనటువంటి శక్తులన్నిటినీ కూడా విభక్త వీర్య, వీటన్నిటినీ విడగొడుతుంది ఈ సత్వరజస్తమో గుణాలు. ఇవి విడగొట్టేటువంటి విధంగా నీ శక్తి పనిచేస్తూ ఉంటుందయ్యా. అలాగ విడగొట్టబడడం వల్ల విశ్వస్య సర్గ ఆది విధత్తే, అలాగ త్రిగుణాలు నీలో ప్రవహించి వీటన్నిటినీ కూడా దేనికి దానికి సెపరేట్ చేసేసినందువల్ల విశ్వస్య, ఈ కనిపించేటువంటి 14 లోకాలతో కూడుకున్నటువంటి జగత్తుని సర్గ ఆది సృష్టి స్థితిలయాలను విధత్తే చేస్తున్నావు అని చెప్పి సమప్ చేస్తున్నట్టుగా అద్భుతమైనటువంటి విధానంగా ఆవిడ స్తోత్రం చేసింది. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చేసింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.